హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన వైఎల్ ఫ్యాక్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఎవ్రీడే లైఫ్లో ఎన్నో రకాల మొక్కలను చూసి ఉంటాం. వాటితో పాటే వాటి యొక్క ఆకులను కూడా చూసి ఉంటాం కదా. చిన్నగా ఇలా పెద్దగా కలిగి ఉంటాయి. సో ఇలా ఎన్నెన్నో చూసి ఉంటాం. మరి ఇలాంటి ఎన్నో ఆకులని చూసి ఉన్నా కానీ ప్రపంచంలో అతిపెద్ద ఆకుని మనం ఎప్పుడైనా చూసి ఉంటామా ఫ్రెండ్? నిజానికి ఈ ప్రపంచంలో అతిపెద్ద లీఫ్ ఉంది అన్న వాస్తవాలు కూడా చాలా తక్కువ మందికే తెలిసి ఉంటాయి. అవును ఫ్రెండ్, ఈ ప్రపంచం మొత్తంలో అతిపెద్ద ఆకు కూడా కలిగి ఉన్నాయి. ఇంత పెద్ద లీఫ్ అనేది కలిగి ఉందా? ఒకవేళ ఉండి ఉంటే ఇది ఎలా వ్యాపిస్తుంది ఇంత పెద్ద లీఫ్గా, ఇంత పెద్ద పరిమాణంతో? ఇంత పెద్దగా వ్యాపించిన ఈ ఆకులకి మరియు నార్మల్ లీఫ్కి తేడా ఏంటి? మరి ఇంత పెద్ద పరిమాణంతో కలిగి ఉన్న ఈ ఆకుకి పువ్వులు, కాయలు కలిగి ఉంటాయా? ఈ లీఫ్కి ఇంత పెద్ద పరిమాణంలో పెరగడానికి గల కారణం ఏంటి? ఏ దేశం వాళ్ళు దీన్ని కనుక్కోవడం జరిగింది? పోనీ ఈ లీఫ్ని మనం ఇండియాలో చూడగలమా? ఇలాంటి ఎన్నెన్నో వాస్తవాలు తెలుసుకోవాలంటే మరి ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే ఈ వాస్తవాలు ఏంటో తెలుస్తాయి. ఇది దక్షిణ అమెరికాకు చెందిన బొలీవియాలో 1881 సంవత్సరం మొదట దీన్ని గుర్తించడం జరిగింది. కానీ చరిత్ర వాస్తవాల ప్రకారం చూసినట్లయితే ఇది 19వ శతాబ్దం నుంచే ఉన్న ఆకు. ఇది అతిపెద్దగా ఉండడంతో యూరోపియన్ శాస్త్రవేత్తలు జస్ట్ దీన్ని గుర్తించి వివరించడం మాత్రమే జరిగింది. మొట్టమొదటిసారిగా దీన్ని కనుక్కున్న వ్యక్తి స్పానిష్ దేశానికి చెందిన పర్సన్. ఇతను ఎవరంటే టడేస్ హైన్కే. ఇతని వల్లనే 1881లో బొలీవియాలోని విక్టోరియా లీఫ్ని కనుక్కున్న ఇతను దీని గురించి వివరించి నివేదించే లోపే సర్ రిచర్డ్ స్కోంబర్గ్ 1837 సంవత్సరంలో బ్రిటిష్ గయానాలో విక్టోరియా లీఫ్ను కనుక్కొని పూర్తిగా వివరించడం జరిగింది. వాస్తవానికి సర్ రిచర్డ్ స్కోంబర్గ్ ఇతను ఈ పాపని ఈ లీఫ్ మీద కూర్చోపెట్టి పరిశోధన చేసి ఈ లీఫ్ గురించి 1837 సంవత్సరంలో పూర్తిగా వివరించిన వ్యక్తి, వెలుగులోకి తీసుకొచ్చింది కూడా ఇతనే. ఫ్రెండ్స్, మన ఇండియా విషయానికి వస్తే ఈ లీఫ్ని బళ్ళారి రోడ్లోని మహాత్మా గాంధీ బొటానికల్ గార్డెన్లో చూడవచ్చు. కోల్కతా వైబియా బొటానికల్ గార్డెన్కి చెందిన డాక్టర్ మధుసూదన్ రెడ్డి 2019 సంవత్సరంలో అబ్రాడ్ కంట్రీస్ నుండి తెచ్చిన 2 లీఫ్ మొక్కలను మహాత్మా గాంధీ బొటానికల్ గార్డెన్లో కొలనులో వేసి రక్షించడం వల్ల ఇవి 100 మొక్కల వరకు పెరిగినవి. ఈ ఆకులు సుమారు 3.2 మీటర్స్తో 7.8 మీటర్ వెడల్పుతో ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ లీఫ్ అనేది చిన్నపిల్లల యొక్క బరువుని తేలికగా మోస్తుంది. ఇది 40 కేజీల బరువును మోయగలదు సుమారు. కొన్ని సందర్భాలలో ఫ్రెండ్స్ 40 నుండి 80 కిలోల ఎక్కువ ఉన్న బరువును కూడా మోయగలదు. ఈ ఆకు అనేది చాలా వెడల్పుగా ఉండడంతో పాటు అధిక బరువును కూడా మోస్తుందని శాస్త్రవేత్త పరిశోధనలో తెలిసిన వాస్తవాలు. ఫ్రెండ్స్, ప్రపంచంలో అతిపెద్ద పత్రం కలిగిందంటే ఇదే. చాలా మందికి నిజంగా కొన్నిసార్లు ఇవి నీటిలో పెరిగిన ఆకుల లేక కృత్రిమంగా ఎవరైనా ఏర్పాటు చేశారా అని చాలా మందికి డౌట్స్ ఉన్న వాస్తవాలు. ఇవి చాలా అందంగా వింతగా ఉండడంతో పాటు ఒక పళ్ళెం ఆకారంలో కలిగి ఉండి గుండ్రంగా ఉంటాయి చూడటానికి. చాలా వరకు మనం తినే విస్తరాకు రూపంలో కూడా కనిపిస్తాయి ఈ ఆకులనేవి. ఇక దీని యొక్క శాస్త్రీయ నామం చూసినట్లయితే విక్టోరియా క్రుజియానాగా పిలువబడుతుంది ఈ లీఫ్కి. దీనికి నీటి కొలనులో తేలియాడే ఆకుల మొక్క అని చెప్పాలి. ఎందుకంటే ఇవి నీటి ప్రాంతంలోనే పెరిగే ఆకుల మొక్క కనుక. ఫ్రెండ్స్, మరి నిజానికి ఈ రకపు లీఫ్ యొక్క జాతుల్లో మొత్తం 3 రకాలు కలవు. నెంబర్ 1 విక్టోరియా అమెజానికా. ఇది ఎక్కువగా అమెజాన్ రివర్ వైడ్ నదుల్లో కనిపిస్తుంది. నెంబర్ 2 విక్టోరియా క్రూజియానా. ఇది బ్రెజిల్లోని పారానా రివర్లో కనిపిస్తుంది. నెంబర్ 3 విక్టోరియా బొలివియానా. ఇది దక్షిణ అమెరికా బొలివియాలో ఉండే లీఫ్. ఫ్రెండ్స్, ఈ లీఫ్కి చాలా రకాల పేర్లే ఉన్నాయి. ఇంతింతై కొలనెంత అనే పేరు ఒకటి, వాటర్ లిల్లీ, విక్టోరియా లీఫ్ అండ్ గైంట్ వాటర్ లిల్లీ అని పేర్లు కలవు. అండ్ దీంతో పాటే విక్టోరియా అమెజానికా, క్రూజియానా, బొలివియానా అనే పేర్లు కూడా కలవు. ఈ 3 రకాల జాతులలో విక్టోరియా క్రూజియానా లీఫ్ అనేది ఒక ద్వీపంలాగా కనిపిస్తుంది చూడటానికి. ఫ్రెండ్స్, ఈ ఆకుని ఇలా వెనక తిప్పి చూసినట్లయితే చిన్న చిన్న గడుల నిర్మాణంతో పాటు ముళ్ళులు కూడా కలిగి ఉంటాయి. ఈ ముళ్ళులు అనేవి వాటి యొక్క ఆత్మరక్షణకి ఉపయోగపడతాయి. పాములు, కీటకాలు, సరీసృపాలు ఇటువంటి ఏమీ రాకుండా వీటి యొక్క రక్షణకి ఈ ముళ్ళులు అనేవి ఉపయోగపడతాయి. ఇలా బ్యాక్ సైడ్ వైపు చూసినా కానీ చాలా అందంగానే కనిపిస్తుంది ఈ లీఫ్ అనేది. అంతేకాదు ఫ్రెండ్, ఈ ఆకుకి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. మనం దూరం నుంచి గనక దీన్ని చూసినట్లయితే ఇది చాలా మెరిసే స్వభావంని కలిగి ఉంటుంది. ఈ భారీ పరిమాణం కలిగిన ఆకు అనేది పువ్వులు, కాయలను కూడా కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్, దీనిలో రీప్రొడక్షన్ స్టేజ్ చూసినట్లయితే జూన్ నుండి ఆగస్టు టైంలో పునరుత్పత్తి జరిగి కాయల నుండి పువ్వులు అనేవి పూస్తాయి. దీని యొక్క పొప్పడి రేణువులలో పునరుత్పత్తి జరిగి పువ్వులను పూస్తాయి. దీని యొక్క కాయలనేవి పెద్దవిగా బెర్రీల్లాగా ఉంటాయి. వీటి నుండే విత్తనాలు ఏర్పడతాయి.
ఈ లీఫ్ యొక్క ఫ్లవర్స్ విషయానికి వస్తే తెల్లగా తామర పువ్వులాగే కనిపిస్తాయి, కానీ కొంచెం వెరైటీగా ఉంటాయి ఇవి. కొన్ని సందర్భాలలో ఆల్గెన్స్ ఎక్కువగా ఉండే నదుల ప్రాంతాలలో ఈ లీఫ్ యొక్క పువ్వులు అనేవి పింక్ రంగులో కూడా కనిపిస్తాయి. అధికంగా విక్టోరియా లీఫ్లు కనిపించే ప్రాంతం వచ్చేసి బ్రిటిష్ రాయల్ బొటానికల్ గార్డెన్, లండన్, అమెరికా బొటానికల్ గార్డెన్స్లో ఎక్కువగా కనిపిస్తాయి. లండన్లోని రాయల్ బొటానికల్ గార్డెన్ శాస్త్రవేత్తలు దీనికి విక్టోరియా బొలివియానా అని పేరు పెట్టడం జరిగింది. ఇది కూడా ఒక రకమైన తామర మొక్క జాతికి చెందిన విక్టోరియా ప్లాంట్ లీఫ్ అనే చెప్పాలి. ఇవి ఎప్పుడు వాటర్లోనే తేలియాడే లీఫ్ మొక్కలు. ఈ లీఫ్ మొక్కని ఒక క్వీన్ మొక్కగా చూడటం వల్ల దీనికి బ్రిటిష్ రాణి పేరు మీదగానే పెట్టడం జరిగింది, విక్టోరియా అని. ఫ్రెండ్స్, ఈ లీఫ్కి అనుకూలమైన వాతావరణం ఉన్నట్లయితే 3 నెలల్లోనే 2.5 మీటర్ల వెడల్పు కలిగిన పత్రాలుగా పెరుగుతాయి ఇవి. ఫ్రెండ్స్, వాస్తవానికి ఈ లీఫ్ అనేది వాటంతట అవే పరిశుభ్రంగా ఉండేలా చేసుకుంటాయి ఈ పత్రాలనేవి. ఫ్రెండ్స్, మరి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ విషయానికి వస్తే, మరి ఈ లీఫ్ ఇంత పెద్ద పరిమాణాన్ని కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే ఫ్రెండ్, అధికంగా సూర్యరశ్మిని గ్రహించడము, దీనితో పాటే నీటిలో తేలియాడే స్వభావంతో కంటిన్యూగా వాటర్లో ఉండడం కూడా దీనికి ఒక కారణం. దీని యొక్క వేర్లకి సాగే గుణం ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇవి పరిమాణంలో కొంచెం పెద్దగా పెరగడానికి కారణమని శాస్త్రవేత్తలు వెల్లడించిన వాస్తవాలు. దీని యొక్క అగ్రభాగం అనేది అధికంగా మెరిస్టెమ్లను కలిగి ఉండడం వల్ల కూడా ఇలా పెరుగుతుందని వెల్లడించిన వాస్తవాలు. ఈ కారణాల వల్లనే ఈ లీఫ్కి నార్మల్ లీఫ్కి చాలా తేడా ఉన్నాయి. ఇది అధికంగా సూర్యరశ్మిని గ్రహించే లీఫ్ మొక్క కూడా. ఈ లీఫ్కి నార్మల్ లీఫ్కి వెనకున్న వాస్తవాలనేవి ఇవి ఫ్రెండ్. చిన్నపిల్లల బరువు నుంచి పెద్దవాళ్ళ బరువు వరకు మోస్తుంది ఈ ఆకు అనేది. సో ప్రపంచంలో అతిపెద్ద ఆకు అంటే ఇదే. సో ఇది ఫ్రెండ్ విక్టోరియా బొలివియా యొక్క ఫ్యాక్ట్ అనేది. ఫ్రెండ్స్, ప్రపంచంలో అతిపెద్ద ఆకు గురించి ఫ్యాక్ట్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు కదా ఫ్రెండ్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. ఈ వీడియో వల్ల కొత్తగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీరు ఏమైనా తెలుసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.